హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రిమీలా డ్రీమ్స్. చాలా నెల రోజులు దాటిపోయిందండి. నేను అసలు వీడియోస్ అయితే పెట్టడం లేదు. కారణం ఏంటంటే నాన్నగారు సడన్గా చనిపోయారు. ఆ బాధలో ఉండి ఇంకా ఏ వీడియోస్ కానీ ఏం కానీ పెట్టాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదు. సడన్గా అసలు ఊహించలేదు. మేము అనుకోకుండా నాన్నగారు అయితే మాకు మిస్ అయిపోయారండి. ఇప్పటికీ నాన్నగారు చనిపోయి ఈ ఫిబ్రవరి 3వ తారీఖు వస్తే 2 నెలలు పూర్తవుతుంది. అందుకే ఇంకా వీడియోస్ అయితే ఏం తీయడం లేదు. నెల రోజులు దాటిపోయింది అనుకొని ఇంకా అసలు ఏం జరిగింది అనేది మీతో షేర్ చేసుకుందామైతే చేశాను. వీడియో తీస్తున్నాను సార్. ఇంకా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే ప్రజెంట్ అయితే కొంచెం అందరూ మళ్ళీ ఆ బాధ నుండి కొంచెం మనసుని గట్టిపరుచుకొని బయటైతే పడాలని ట్రై చేస్తున్నాము. ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ జ్ఞాపకాలతో మనం ఉండడం తప్ప మనం ఎంత బాధపడినా వాళ్ళైతే రారు కదా. అది మాకు బాగా తీరని లోటు. ఎందుకంటే మనిషి ఉండేటప్పుడు విలువ తెలియదు, తర్వాత తెలుస్తుంది అంటారు కదా. అది మాకు ఇప్పుడైతే అర్థమవుతుంది. నాన్న ఉండేటప్పుడు ఉన్నారు కదా, సర్లే మాట్లాడాం కదా అనుకునే వాళ్ళము. కానీ ఆయనకి చూసి ఇవ్వడం, చేసి ఇవ్వడం అంటే ఆడపిల్లలకి అయినంత వరకు అయితే మాకు అయినంత వరకు అయితే మేము చేసాము. ఎవరు బాధ్యత వాళ్ళు తీర్చారు. కానీ అనుకోకుండా సడన్గా ఇలా జరిగిపోయింది. కానీ ఇంటి పెద్ద దిక్కు పోతే వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ఆ లోటైతే ఎప్పటికీ తీరదు. వాళ్ళు ఉంటే అదొక ధైర్యం, అదొక బలం. ఎవరికి కానీ, ఆడపిల్లలు కావని, మగపిల్లలు కావని, భార్య కావని, ఎవరికైనా ఇంటి పెద్ద దిక్కు ఉంటే అదొక ధైర్యం. కానీ సడన్గా అస్సలు అనుకోకుండా అంతా కలలాగా అయితే జరిగిపోయింది. ఇక నుంచి అయితే వీడియోస్ అయితే కంపల్సరీగా డైలీ వస్తుంటాయి. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. కాకపోతే ఏంటంటే ఇది చాలామంది చెప్పిన విషయమే. నేను ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు. కానీ ఇంకా ఇప్పటికీ కొంతమంది అయితే అది గ్రహించడం లేదు. మనిషి ఉండేటప్పుడు ఆ మనిషికి మంచి చెడ్డ చూడడం, వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు వాళ్ళని దగ్గరుండి కనిపెట్టి వాళ్ళకి ఏదైనా ఖర్చు అయితే ఖర్చు పెట్టి వాళ్ళని చూసుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి వేలు ఖర్చు పెట్టేసి ఫంక్షన్లు చేసి అదేదో వాళ్ళ ఫోటో దగ్గర మా నాన్నకి ఇది ఇష్టం, మా అమ్మకి అది ఇష్టం అని మనం ఫోటోల దగ్గర పెట్టేస్తే వాళ్ళు అవేం తినీరు. అదంతా మన భ్రమ తప్ప ఇంకేం ఉండదు. అక్కడ పెట్టింది జస్ట్ పేరు వాళ్ళది, ఊరు మంది అన్నట్టు పేరుకి వాళ్ళకి పడతాం కానీ మనమే తింటాము. అదేదో ఆ డబ్బు వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళకు ఒక ఆరోగ్యం బాగులేకున్నా లేదంటే వాళ్ళకి ఏదైనా తినడానికి ఏదైనా తెచ్చి పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సరేలే, నా పిల్లలు నేను ఉండేటప్పుడు బాగానే చూస్తారు కదా, ఇప్పుడు ఏం పెట్టకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు మనసు కాడ శాంతం ఉంటుంది కదా, మనశ్శాంతి ఉంటుంది వాళ్ళకి. కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది, అందరూ కాదు కొంతమందిని ఏం చేస్తున్నారంటే ఉండేటప్పుడు చూడడానికి మిమ్మల్ని చూడాలి ఉందంటే కొందరు జాబులు దీని పరపతి మీద దూరం ఉంటారు. పేరెంట్స్ దగ్గర ఉండడానికి ఉండదు. కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు చూడడానికి రండి అంటే మాకు ఇప్పుడు అవ్వదులే నాన్న, అవ్వదులే అమ్మ, వస్తాంలే, మీరు బాగానే ఉన్నారు కదా, సరేలే అనుకొని అంతే. లాస్ట్ మినిట్లో కూడా వాళ్ళు పాపము రెండమ్మ కొద్దిగా ఒంట్లో బాగాలేదంటే ఏం కాదులే, ట్యాబ్లెట్ వేసి ఏం పర్లేదు, నేను వస్తానులే, టైం చూసుకొని వస్తాను, సెలవులు లేవు అనుకొని అనేస్తుంటారు, మాట దాటేస్తుంటారు. కానీ దయచేసి అలా చెయ్యొద్దు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో మనం చెప్పలేము. ఇప్పుడు మాకే సడన్గా జరిగింది. నాన్న అసలు బాగానే ఉన్నారు కదా, మెడిసిన్ వాడుకుంటారు, బాగానే ఉందన్నప్పటికీ అంత కలలాగా మాయమైపోయారు. 2 నెలలు అంత మాయమైపోయింది.
2 నెలలు అయిపోయింది. అలాగా ఇప్పుడు నాన్న నాకు ఉండేటప్పుడు, అమ్మ నాకు ఉండేటప్పుడు ఏం చెప్పలేదు, ఏం చేయలేదు అనుకుని అనడం కన్నా వాళ్ళు ఉండేటప్పుడే వాళ్ళని బాగా చూసుకుంటే తర్వాత మనం ఎంత బాధపడవలసిన అవసరం ఉండదు. వాళ్ళు కూడా మా పిల్లలు బాగానే చూసుకున్నారు, ఇప్పుడే మాకేం పెట్టకపోయినా పర్లేదు అనుకుని వాళ్ళు అనుకుంటారు కదా. దయచేసి ఇప్పటి పిల్లలైనా కనీసం గ్రహించండి. తల్లిదండ్రుల్ని చులకన కానీ పట్టించుకోకుండా కానీ ఉండకొద్దు. ఆడపిల్లవని మగపిల్లవని ఎవరవని, కానీ ఎక్కువ మగపిల్లల మీదే బాధ్యత ఉంటుంది అంటారు, ఆడపిల్లల మీద కూడా బాధ్యత ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ బాధ్యత తీసుకోవాలంటే అవ్వదు కదా, అది మగపిల్లలకు సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఉండేటప్పుడే వాళ్ళని కనిపెట్టుకొని వాళ్ళ గురించి పట్టించుకోండి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని దీనిలాగా చూడొద్దు దయచేసి. వాళ్ళు చనిపోయిన తర్వాత మనం ఎంత పెద్ద ఆర్భాటం ఎంతమందికి చెప్పినా, అయ్యో నాకు అది చెప్పలేదు, ఇది చెప్పలేదు, లేదంటే అప్పుడు ఉండేటప్పుడు అది చెప్పారు, ఇది మాట్లాడారు, అది మాట్లాడారు, ఇవన్నీ నా దృష్టిలో అయితే అంత వేస్ట్. ఎందుకంటే ఉండేటప్పుడు మనం వాళ్ళకి అన్ని రకాలుగా పెట్టి వాళ్ళకి ప్రేమగా పలకరిస్తే, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, నేనేం పెట్టలేను నాన్న, ఇగో ఈ గ్లాసు నీళ్ళే పెడుతున్నాను, దండం పెట్టేస్తున్నాను అనుకున్నాలో మనసు శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు. పైకి వెళ్ళిన వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి లక్షలు ఖర్చు పెట్టినా, 1000 ఖర్చు పెట్టినా అదంతా వృధా. నాకైతే అలా అనిపించింది. అంటే ప్రస్తుతం జనరేషన్ పెద్దగా పట్టించుకోవడం ఉండేది తల్లిదండ్రుల గురించి, అందుకని ఆ విషయం చెప్పాలనిపించింది, చెప్తున్నాను. అందుకే నేను ఎన్ని రోజులు నెల దాటిపోయింది వీడియోస్ ఏం పెట్టకపోవడానికి కారణం అదే. నాన్నగారు చనిపోయారు సడన్గా, అందరూ కూడా మనసులో ఏం బాగాలేక సడన్గా జరగడం, అందరము కొంచెం బాధలో ఉన్నాం. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాం. ఇంకా వాళ్ళు ఉన్నారనుకొని మనము ధైర్యంగా ముందుకు నడాలా, ఇలాగ ఆగిపోతే అవ్వదు కదా. అందుకనే ఇంకా వీడియోలు అయితే డైలీ వస్తాయండి. అయితే నాన్నగారు చనిపోయారు డిసెంబర్ 3. అన్ని కార్యక్రమాలు అన్నీ అయితే అయిపోయేవి, ఏమి దోషాలు ఏమీ లేవు. చిన్న పంతులు గారు మాత్రం ఇంటి దగ్గర చిన్న హోమం అయితే కాల్పించమన్నారు ఒరిస్సాలో, అక్కడే ఉంటున్నారు నాన్నగారు కనుక. ఇంకా ఆ వీడియో, అది కూడా వీడియో పెడతాను. అంటే ఒరిస్సా సైడ్ పద్ధతి చాలా బ్రహ్మాండంగా చేశారు, హోమం కాల్పించడము, శాంతి పూజ. మన ఆంధ్ర సైడ్ ఒకలాగా ఉంటుంది, ఒరిస్సా సైడ్ ఒకలాగా ఉంటుంది. అయితే బాగా చేశారు, మాకు కూడా బాగా నచ్చింది. అయితే ఇదండి వీడియో. చాలా రోజులు అయిపోయింది కదా, ఇంక మీతో మాట్లాడాలనిపించింది. మీతో మాట్లాడితే మా సబ్స్క్రైబర్లతోటి, మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడితే నాకు కూడా కొద్దిగా మనసు తేలిక పడుతుందని. ఇంకా అది మరవాలంటే ఇంకొక దానికి రావాలంటారు కదా, ఇంకా అది మెల్లమెల్ల మరవాలంటే మనసులో ఎప్పుడూ ఉంటారు నాన్న, మరవడం అంటే మనసులో ఉంటారు కానీ బయటికి కొంచెం ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోకుండా, లేదంటే ఎక్కువ దాని గురించి ఆలోచించుకొని మన ఆరోగ్యం పాడు చేసుకోకుండా కొద్దిగా బయటపడాలంటే ఇలాంటి వీడియోస్ కట్ చేసుకుంటూ బయటపడతాము. అందుకనే ఇంకా సడన్గా నాన్నగారు అయిపోవడం ఇవన్నీ ఆపేసాను నేను. ఇంకెక్కడి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే వస్తాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి అయితే ప్రమీలా డ్రీమ్స్, ఓకేనా. ఇంకా నాన్నగారు శాంతి పూజ కూడా వీడియో పెడతాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరందరూ మా కొత్త వాళ్ళని అయితే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఓకే, బాయ్. भीतर गट्टा का क्या रोड पर ना अजय बाबा जाओ देखिए हमारा हेड ऑफ द डिपार्टमेंट जी मैंने रेस्टोरेंट मैनेजर हो कौन से
ଏଇଟା ଧୁଆ ହେଇଛି ତ ପାନ ନା ସେ ଆଣ୍ଟା ଧୋଇ ଧୁଆନି ଧୋଇ ଧୋଇ ଧୋଇଦା ଫୁଲମାଳାଟା ଦେଇକି ନା ଏଇଟା ହବ सदैवदातं सदनी समानं प्रसन्नरातिष्ठतुः सर्वतोमुखम् इन्द्रियाधनेषु गणासु वातो भ्रमियः ततजन्दिजिह्वागतस्वधारा अनुसुन्नवादिः काष्ठाभिन्ननुन्निवे दशमाध्यावं पृथिवी यशसेन्द्रा बृहस्पति दशो मगस्ताममिदजसमाः तथिमद्यतः वाङ्गन्धर्वा अखङ्गस्त्वामिन्द्रत्वा तामसुधे समराजः विद्वानक्षुदमुदतः नन्दादिवसुधरदेवताय नमः मण्डले मवाहयामि तर्पयामि पूजयामि सर्वपुजार्थिगन्धागरपुष्पादिभूषणः सगरो धन्यादिपूर्ण पुण्यधर्म सुतंगजातिनोसो कुर्वन्तु ते मंगलः नन्दादि वसुधर देवताय मंडले मवाहयामि पूजयामि नमस्कारं करोमि मवाहयामि उत्तरागच्छ आवाहनं संस्थापनं सन्निध्यानं संयोधन सकले गणोदयाय नमः श्री स्वाधिकाय पुष्पकवचनं प्रदयाय पुष्पद नमः सप्तऋषिगणाय नमः गदमिष्टाय नमस्त्राय भट नन्दादि वसुधर देवताभ्यो अच्छा ये आने प्रयाणामि दूरा यमराजगच्छत्रीवाः ये अग्निमञ्जाग्रमस्य कुशमिर्पाकृषि कृष्णवचन्नाग्नि वैश्वानो देवता अंबिजम् अंशुक्ति दधीति कुत्र उत्तकर्ण प्रबल अग्रे अग्निर्चन होमकर्मणि निवाह तव्यातमग्नि प्रयाणामि दूरं यमराजगच्छत्रीवाः ये वायमितो जातवेदिं निमिद्यव्य वातु प्रजानन यदुदेव प्रदेशो न सर्वा प्रभुः जातं सुगर्गन्धः तैव जातो सुधने समाना वैश्वानरो नाति सर्वतोख अग्रे वैश्वानो जातवेति हवाय वैतज्यः तत्कर्माणि साधय साधय कुम्भट स्वाहा इदं वैश्वानराय विद्महे हुड स्वाहा क्षुम सिंहाय हुड स्वाहा क्षुम सिंहाय हुड स्वाहा क्षुम सिंहाय हुड स्वाहा क्षुम सिंहाय कुम्भट स्वाहा ओम गुरवे नमः विष्णुवन्दं सबतं सिंह विष्णुवत्रमुत्रमाभ्यं ओम ऐं ह्रीं क्लीं चमन्दाविजं ओम नारसिंहनुरेरुते वाग्मीकेशवरक्षे वायव्ये मधुसूदन उत्तरे श्रीधरं वातो ईशान्ये वात वामनम् ऊर्ध्वे गोवर्धन रक्षे अधोचारे च केशव एवं दश दिश रक्षेतः सबगड़े दश दिश रक्षेत वासुदेव जगतपते एको दिन ताकु देजनु प्रसादेन पूजामे पुण्यतां भविष्य नारायणाय सन्तुष्टां भगवः वाङ्गथ पञ्चदशध्याय पुरुषोत्तम श्री भगवान् वाच जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संगत दास जनों के संगत तन में दूर करी अमिते तन का ओम जय जगदीश हरे तुम हो एक तुम हो అన్నయ్య తలకొరువు పెట్టడం వల్ల ఇంకా ఈ పూజలోన అన్నయ్య అయితే చేయకూడదు అన్నారు. అందుకే పెద్ద తమ్ముడితోనైతే ఈ శాంతి పూజ అయితే చేయించామండి. పూజ అన్నీ అయితే పంతులు గారు చాలా బాగా చేశారు. ఇదండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.